అంటే గతంలో విమర్శలు చేసినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఎవరు ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. ప్రెస్ మీట్లో కావచ్చు, జమిలి ఉన్నా గిమిలి ఉన్నా లేకపోయినా 4 సంవత్సరాల తర్వాత వచ్చేది మళ్ళీ ఈ ప్రభుత్వమే. ఖచ్చితంగా అధికారులు ఎవరు అన్యాయంగా ప్రవర్తించినా కూడా వాళ్ళని సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి మేము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుందని మాట్లాడినటువంటి పరిస్థితి. అదే రవికిరణ్ గారు కూడా మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి? అసలు అప్పుడు దాకా కాదు కదా, మేము ప్రైవేట్ కేసులు కూడా అయిపోతా ఉన్నాం కదా. కొందరి మీద ఆల్రెడీ ప్రైవేట్ కేసులు కూడా వేసాం, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద, ఎందుకు పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు. పోలీసులు డైరెక్ట్గా పోలీసుల సమక్షంలోనే మా నంద్యాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పోలీసుల సమక్షంలోనే చంపారు. పోలీసుల రక్షణ కోసం అడిగితే ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ పెట్టి వాళ్ళ సమక్షంలోనే, అంటే వాళ్ళే సెక్యూరిటీగా ఉండి చంపించారు దగ్గర ఉండి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట. 2 అక్రమంగా వేధింపులు. మీరు అన్నారు అసలు ఎవరి మీద మేము కేసులు పెట్టట్లేదు అన్యాయంగానే. 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు రిమాండ్ చేశారు. 36 మంది రిమాండ్లో ఉన్నారు. కొంతమంది కూడా బెయిల్ వచ్చింది. దాదాపు కొన్ని వందల మంది మీద కేసులు నమోదయ్యాయి. కొంతమంది మీద అయితే 20 కేసులు 25 కేసులు, ఇంటూరు రవికిరణ్ మొదలుకొని 25-30 కేసులు ఒక్కొక్కరి మీద. సో మరి అదే సోషల్ మీడియాలో అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ ఏ విధంగా పెడుతున్నారు, అంతకుముందు ఏ విధంగా పెట్టారు, మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. బహిరంగ టీవీల్లోకి వచ్చి కిరా కార్పి మాట్లాడేటటువంటి భాష ఏంటి? తిరుపతి ప్రసాదంలో అంటే రోజా గారికి కొవ్వు గొలిసిందని చెప్పి కొవ్వెక్కి అడ్డంగా బలిసి కొట్టుకొని మాట్లాడుతుంటే మరి వాళ్ళందరి మీద చర్య లేదని చెప్పి మరి కూటమిలో ఉన్న రవికిరణ్ గారు అడగట్లేదే? ఏదో రాళ్ళ దాడి జరిగింది చంద్రబాబు నాయుడు మీద, ఏదో రాళ్ళు దగ్గర రక్తం వచ్చిందని చెప్పారు. అమిత్ షా గారి మీద దాడి చేసినప్పుడు మీ బీజేపీ వాళ్ళు ఎవరి మీద పెట్టలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఎవరు రాయేశారంట. జగన్మోహన్ రెడ్డి గారికి రాయి ఆల్రెడీ తగిలింది అట్ అనుకుంటే. మరి దాని మీద మీరే కదా అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు విచారణ చేయండి, చేసి దాని మీద దోషులను తేల్చండి. మీరు ఆ రోజు జరుగుతున్నటువంటి దాన్ని ఎక్కడన్నా ప్రజాప్రతినిధుల మీద ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రెచ్చగొట్టేటటువంటి వాతావరణంలో కొన్ని సంఘటనలు ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి గొడవలు. దానికి సంబంధించి కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. ఎందుకు ఇంకా నాటకాలు? మీరు బీజేపీకి సంబంధించి మీరు 3వ పార్టీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ సాక్షాత్తు ఏదైతే దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి వాళ్ళ మీద దాడి చేశారు. మరి మీరు అన్నారు ఎవరి మీద మేము కేసులు పెట్టట్లేదు అంటే ఎవరి మీద పెడతారు మీరు? మీ ఎమ్మెల్యే 140 బెల్ట్ షాపులు ఉన్నాయి నా నియోజకవర్గంలో, అంటే ఒక్క బెల్ట్ షాప్ రావడం మీద కేసు పెట్టలా. అంత అధ్వాన ప్రభుత్వాన్ని మీరే ఒప్పుకుంటున్నట్టే ఇండైరెక్ట్ గా. రవికిరణ్ గారు నేను శాతకాల ప్రభుత్వంలో ఉన్నామని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఒక పక్కే బ్రహ్మాండంగా ఉందంటాడు, మేము శాతకాల దాంట్లో ఉన్నాం అంటున్నారు. మీ ఎమ్మెల్యే అనుచరుడు అంటే ఎవరో తులసిబాబు రఘురామకృష్ణరావు రోజు మొత్తుకుంటున్నాడు. మరి మళ్ళీ మీరేమో కేసులు పెట్టేస్తున్నాం, మేము ఇంక చేస్తున్నాం, ఉల్టా 2 రకాలుగా. అధికారంలో ఉండి ప్రజలకంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలకు చాలా మంది టీవీలు చూస్తున్న వాళ్ళందరికీ చేరేటువంటి పరిస్థితి. ఆ లంబూతులు మాట్లాడేటువంటి ఎవరు సార్? పోలీసులు ఉద్దేశించి అచ్చెన్నాయుడు మాట్లాడిన భాష మంచి భాష. ఏం పోలీసులు దెమ్ భాష, దెమ్ భాషతో ఎందుకు వచ్చారని అడిగాడు పోలీసుల్ని. అయ్యన్న పాత్రుడు అయితే మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు సుచరిత గారిని సంభాష నాగడానికి వచ్చారు. ఇట్లాంటి భాషలు మాట్లాడి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని బోషిడికే అంటే వాళ్ళేమో చాలా సంస్కార భాషలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు బూతులు ఎప్పుడు మాట్లాడలేదు. ఒక్కొక్క వైసీపీ నాకు ఈ భాషలు మాట్లాడి చెప్పులు చూపించి పేకలు పీసుకేసి చంపేస్తా, ఒక్కొక్కరిని తోలు తీస్తా, తొక్కదేస్తా, ఈ రోజు కూడా మీరు తోలు తీసేస్తా. ఎవరు తోలు తీయాలి? 6 మరణానికి తిరుపతిలో మీ ప్రభుత్వ హత్యలో 6 చంపారు కదా తొక్కిసలాట చేసి. 6 మరణానికి కారణమైన వాళ్ళ తోలు తీనికి దమ్ముంటే వాళ్ళ మీద ఏమనగా టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు మీద ఏమనగా A2గా శ్యామలరావు, A3గా వెంకన్న చౌదరి మీద కేసులు పెట్టించు మీకు దమ్ముంటే. వాళ్ళ మీద కదా మీరు నిజంగా మీరు ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే. బెల్ట్ షాప్లు ఉన్నాయి అన్నారు, ఈ రోజుకు దిక్కులు వాళ్ళదు. నిన్న 3 రోజులు చూస్తే వెచ్చలవిడిగా ఎక్కడికక్కడ ప్యాకాట్లు గుండాట్లు పిల్లలే వెళ్ళి ఆడుతున్నటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఒక్కరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. మీ సాక్షాత్తు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్ళి కోడి పందాలకు సంబంధించి హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకి విరుద్ధంగా మీరు వ్యవహరించారు. కోర్టు ఏం చెప్పింది? ఎక్కడ నిర్వహించొద్దు అంది. మరి ఎందుకు నిర్వహించారు మీరు? చాలా చట్టబద్ధమైన నీతిమంతమైన, అసలు ఈ భారతదేశంలో గొప్ప నీతిమంతులు కదా మీరు పరిపాలిస్తున్నారు. మరి తండ్రి మీద ఏం చెప్తారో చెప్పండి. నేను అడిగే సూపర్ 6 ఏమైంది? అయిపోయింది 40 నిమిషాలు డిబేట్ లో సూపర్ 6 ఏమైందంటే ఒక్కళ్ళు దానికి లేదు. అడిగితే ఏమంటుంది జనసేనవా? నిన్ను కూడా టార్గెట్ చేసావు, నిన్ను చాలాసార్లు తప్పించుకున్నావు, దొరకలేదు, నీ మీద కూడా దాడి చేయడానికి వచ్చాం మేము జనసేనలో అని చెబుతున్నారు. అంటే ఎక్కడికి పోతా ఉన్నావు? అంటే ప్రజాస్వామ్యంలో చర్చా వేదికల్లో మాట్లాడితే దాడులు చేయడానికి వస్తున్నావు. ఆల్రెడీ నువ్వు దొరకలేదు మాకు అని చెప్తున్నారు.
వంశీ గారు చెప్పండి. సంప్రదాయని సొప్పిని శుద్ధపోతుని అనేది ఎవరా ఈ డిబేట్ అనేది మనం మాట్లాడకూడదు. మళ్ళీ అంటే మహిళలు అన్నా ఉంటారు కాబట్టి. అవునమ్మా, చాలా వంశీ గారు సాంప్రదాయాలు ఒక్క నిమిషం, జనసేన వంశీ గారు. సాంప్రదాయాలు సూపర్ మనం గారు, ఒక్క చెబితే నిమిషం. పుస్తకాలు రాయాలి. వంశీ గారు నాది సూటిగా ఒక ప్రశ్న. సూపర్ 6 అమలు ఎప్పుడని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నట్లు కొంతమంది ప్రత్యక్షంగా మనకి మాట్లాడడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఈ సూపర్ 6కి సంబంధించి కూడా ఉగాది నుంచి ఉచిత బస్సు ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దేనికైనా కొంత సమయం పడుతుందని మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం నుంచి. అయితే వైసీపీ ఫస్ట్ నుంచి కూడా ఇదే ప్రశ్నిస్తోంది, సూపర్ 6 అమలు ఎప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారని. అదేవిధంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చాలా విమర్శలు చేసింది గతంలో. దానికి మరి పనిష్మెంట్ ఉండదా అని కూడా వారు మాట్లాడుతున్నారు. మీ కామెంట్ ఏంటి దానిపై వంశీ గారు? అవునండి, సూపర్ 6 కి మేము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి 2029లో ఎలక్షన్స్ కి వెళ్తాం తప్పకుండా. అయితే సూపర్ 6 మధ్యలో అడ్డం పడక వెంకటరెడ్డి, నేనేమన్నా కట్టుబడే వచ్చే 5 సంవత్సరాల తర్వాత కూడా కట్టుబడే ఉంటారు. కామ్ గా ఉండు, నేను చెప్తాను సమాధానం విని కామ్ గా ఉండు. మధ్యలో ఎందుకు అడ్డం పడతావు? అంటే ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి ఇస్తారో చెప్పండి. లేదంటే నా నెంబర్ తీసుకోవాలి దగ్గర, మన ఇద్దరం మాట్లాడుకుందాం. మీరు ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే కట్టుబడి ఉన్నాం కాదు కదా, ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న? అదే 15 ఎప్పటి నుంచి వస్తుంది? అదే చెప్తున్నాను. ఎప్పటి నుంచి వస్తుంది చెప్పా సూపర్ 6 లో 6 లో 3 ఇచ్చారు. 3 ఇచ్చారా? అర్థం కావట్లా. ఏమేమి ఇచ్చారు పెన్షన్ అన్నారు, పెన్షన్ అమలు చేశారు. అవునా? అంటే మనకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. సిలిండర్లు ఇచ్చారు. పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ ఒక్కరికి పెన్షన్ ఇచ్చారు? పెన్షన్ అమలు చేశామంట. 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఎక్కడ పోయినా తెలీదు. పెన్షన్ అమలు చేస్తారంట. నేను చెప్తున్నా నీకు విను. పెన్షన్ అమలు చేశారంట. కళ్ళు కనపడు. పెద్దక్క బయలుదేరి చెప్తున్నారు పెన్షన్ అమలు చేస్తారంట. మనం ఇచ్చిన మేనిఫెస్టో మీకు మర్చిపోతారు. ఓపెన్ చేస్తున్నా గూగుల్ లో. ఎక్కడ సమర్చించుకున్నంత మాత్రాన ప్రజలు పెన్షన్ అమలు చేయలేదు మీరు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్? ఒక కథ వండుకొని 3 సిలిండర్లని ఒక సిలిండర్ ఇచ్చి దానికి కూడా డబ్బులు కట్టించుకుంటున్నా. మీరు అమలు చేశారా? పెన్షన్ ఇస్తున్నారు లేదా? సిలిండర్ల గురించి నీకు నేను గతంలో చెప్పా. సిలిండర్ గురించి గతంలో చెప్పా. ఒకసారి చెప్తే అర్థం కాదా? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడ పెన్షన్ అన్నా అమలు చేసామని మీరు చెప్పేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. 20 లక్షల మంది పైగా ఉన్నారు. ఎక్కడ పెన్షన్? ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి వాళ్ళు ఉండడం శర్మ. ప్రజలు ఏదో రోజు చేసుకున్న కర్మ కాకపోతే మీరు అధికారంలో రావటం ఏందా? ప్రజలు ఏదో రోజు చేసుకున్న కర్మ కాకపోతే కర్మ వెంటాడుతా ఉంది. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మొదటి నెల నుంచి 250 రూపాయలు పెంచి మేము అమలు చేసాం. అప్పుడు 45 లక్షల మందికి ఉండేది, 35 లక్షల మందికి, 66 లక్షల మందికి ఏం మాట్లాడుతున్నారు మీరు? పెన్షన్ 50 సంవత్సరాలు దాటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఎక్కడ అడిగారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. శివపార్వతి గారు ఒక్క నిమిషం. వంశీ గారు ఒక్క నిమిషం ఆపండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఒకరి తర్వాత ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మనకున్న సమయం తక్కువ. అందరూ ఒకేసారి మాట్లాడితే వినే ప్రజలకి అర్థం కాదండి. వంశీ గారు వారు ఒక ప్రశ్న అడిగారు. సమాధానం చెప్తా, దయచేసి కామ్ గా ఉండండి. రైట్ 250 రూపాయలు నేను మొదటి నెలలో పెంచాడంట. మేము మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ తర్వాత సెప్టెంబర్ నెల నుంచి సిలిండర్లు ఇచ్చాం. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నాం? ఇలేదా? తెలీదా నీకు? 7,000 పెంచారా? తెలీదా? 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చామయ్యా. 1,000 పెంచి 7,000 ఇచ్చాం. 3,000 3,000 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. ఎంతమందికి తీసేశారు చెప్పండి? 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. ఈ 7 నెలల్లో ఎంతమందికి తీసేశారు చెప్పండి? పెన్షన్లు మే జూన్ జూలై పెన్షన్ ఎంతమందికి తీసేశారు? ఎంతమందికి ఇచ్చారంటున్నావు కదా, ఎంతమందికి తీసేశారు లెక్క చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయించు, నువ్వు పెన్షన్ పెట్టుకుంటే నీ పెన్షన్ తీసేసి ఉంటావు. ఏం మాట్లాడతారయ్యా?
అంటే మీకు ఏ మీకు ఆహా, మాట్లాడతారో చెప్తున్నాను కదా. మీకు అర్హులకి దివ్యాంగులు మీరు పెన్షన్ అవమానపరుస్తూ అనర్హులకి దివ్యాంగుల తీసేస్తా. పెన్షన్ కూడా తీసేస్తా అనర్హులకి- సార్ 100% అనర్హులకి బ్లైండ్ ఉన్న తీసేస్తా. పెన్షన్ తీసేశారు, అనర్హులకి 100% వైకల్యం ఉన్న తీసుకునే పెన్షన్ అర్హత తీసేశారు, లేదు. 1,50,000 పెన్షన్లు అనర్హులకి పోయినాయి, పెన్షన్ తీసేస్తా. కొత్తగా 2 లక్షలు ఆల్రెడీ దివ్యాంగులు అప్లికేషన్ ఎవరు వెయిటింగ్ లో తీశారు? ఉన్నాయి మార్చి వరకు. అనర్హులకి ఎవరు ఎలక్షన్ తీశారు? వల్ల జైలు అవి లేదు. ఇప్పుడు చెప్పండి వెంకటరెడ్డి అదేమంటే అమలు చేస్తామంటున్నారు మళ్ళీ ఇస్తామంటారు. ఆధారాలు చెప్పమనండి ధైర్యంగా చూపించండి ఎవరికి మీరు ఉన్నారు వెంకటరెడ్డి తీసేస్తారో గారు. అప్లై మీరు ఏం చూపిస్తానమ్మా చేస్తారు. మీకు. చేసేసుకున్న ఇప్పుడు నేను సమాధానం చెప్పండి. ఏ దివ్యాంగుడు తీసేద్దాం చెప్పి ఏ దివ్యాంగుడు తీసేసారు తీసేస్తాం. చెప్పండి. ఆ దివ్యాంగుడు రమ్మనండి రైట్. పంపించండి. అనర్హులకి పెన్షన్ తీసేసామని వారు కాంగ్రెస్ ఎవరు అన్నారు సార్? మాట్లాడుతున్నారు. శ్రీకాకుళంలో 100% బ్లైండ్ అని చెప్పి సర్టిఫికేట్ ఎవరో మీ ఇచ్చిన వాళ్ళు సాక్షిలో అన్నారు రాసిన మీకు. న్యూస్ తీసుకురా మాకండి వాళ్ళ నెంబర్ ఉంటే ఇయ్యండి నేనే మాట్లాడతా ప్రాసెస్ చేస్తాం. ముందు మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి ఆ తెలుగుదేశం వాళ్ళు, తర్వాత మీరు మాట్లాడదురు కానీ. నిన్న కూడా కొట్టారంట కృష్ణా జిల్లాలో, మళ్ళీ మీరు అదే. ఇంకోళ్ళు కానీ వెళ్తాడు లేటాను తర్వాత వెళ్తురు కానీ. ముందు నీకు మీరు అది ప్రూఫ్లు చూసుకోండి. అడిగావు మా కొట్టడం గురించి అంతే జనసేనాలకే సిగ్గా శర్మ జనసేనాలకి రైట్ రైట్ అన్పార్లమెంటరీ జనసేనాలకు సిగ్గా శర్మ కొట్టించుకోవడం మీకు అలవాటే కదా. ప్యానెల్లో వాగావు కదా నోరుంది కదా అని తాటి మాట వేసుకుంది దాని ప్రూఫ్ ఉంటే చెప్పు. ఎవరు పవన్ కళ్యాణ్ నోరు తాటి మట్టో ఇంకా మేము అన్న, అంటే మహిళ please కదా అండి, మాట్లాడితే please మళ్ళీ అన్న, మహిళల మీద unparliamentary అగౌరవంగా please, మాట్లాడాడు please, వైసీపీ please. ప్రతినిధి. సిగ్గుండాలి. మళ్ళీ కల్వభరత్ గారు లెగిస్తే నాటకాలు ఆయన- మిమ్మల్ని ఆయన మాట్లాడలేదు గురించి జనసేనాలు అందరూ ప్రస్తావన అంటారు. బ్రతికే లేదు. వెంకటరెడ్డి గారు బ్రతికే లేదు. మీరు ఎంత డిఫెండ్ చేసుకున్నా, లెగిస్తే ఆయన గురించి మీరు ఎంత ప్రస్తావన డిఫెండ్ చేయకు, చేసుకున్నా, బ్రతకలేవు. మేము చచ్చిపోతాం. సంక్షేమ చంద్రబాబు నాయుడు చేసి లేకపోతే నీ తీరుతాం. బతుకులేదని మీరే ఇండైరెక్ట్ గా చెప్పుకోండి. నీకు బ్రతుకులేదు. అందుకని వాళ్ళు కొట్టినా మా మేము నాయకుడి భరిస్తాం, గురించి మాట్లాడు- తిట్టినా భరిస్తాం, మీకు ఎందుకు మధ్యలో నీకు బ్రతికే లేదు. వాళ్ళు కాలుతో తన్నినా ఆయన- భరిస్తాం, ఆయన మీద బ్రతికే ఎందుకు లేదు. కాలు పట్టించుకున్నా భరిస్తాం, మాకు లేనటువంటి బాధ మీకు ఎందుకు అంటున్నారు అంతే కదమ్మా. ఆయన మీద వెరీ కూర్చొని గుడ్, బ్రతుకుతా ఉంటావు వెరీ గుడ్, కూర్చొని కొట్టించుకోండి. ఇవి వెరీ debate గుడ్, రైట్ రవికిరణ్ గారు వెరీ గుడ్.